హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము టెంట్ హౌస్లో అయితే ఉన్నాము. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఒక 12 అవర్స్ కోసం అయితే తీసుకున్నాము. అంటే 12 అవర్స్కి ఇస్తారు, ఇక్కడ 24 అవర్స్ ఉండదు. 12 అవర్స్కి 3000 అట. ఎక్స్పెన్సివే. ఈ లొకేషన్లో ఇది దొరకడం చాలా బాగుంది. విపరీతంగా ఉందండి, చలి అయితే విపరీతంగా చలి ఉంది. చూస్తున్నారు కదా, ఉండలేకపోతున్నాం నార్మల్గా. మనకి కొద్దిగా చింబాడి కాబట్టి వేడి తట్టుకోగలదు. లోపల వేడి ఉంటుంది కదా. ఇలా హౌసెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, మొత్తం టెంట్ హౌసెస్. ఒక్కరు లేరు, చూస్తున్నారా. ఇప్పుడు 4 PM అయింది. ఇప్పుడు సన్ రైజ్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. అది కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను. మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా నాతో పాటు ఉండండి ఎండ్ దాకా. ఎక్కడ మిస్ అవ్వకండి. ఇప్పటి వరకు ప్రతి పాయింట్ చూశారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి మీరు ఈ టైంలో అరకు వచ్చారా లేదనేది. ఎప్పుడైనా ఈ వింటర్ సీజన్లో, ఇప్పుడు స్టార్టింగ్ సీజన్ అనమాట. ఇప్పటి నుంచి ఎండింగ్, వింటర్ ఎండింగ్ వరకు మంచిగా ఉంటుంది విజిటింగ్కి. చూస్తున్నారు కదా, ఈ మొత్తం సెటప్. నోటి నుంచి పొగలు వస్తున్నాయి, అంతకుంది చలి. అయితే విపరీతమైన చలి. ఇక్కడ నిన్న క్యాంప్ ఫైర్ పెట్టారు. మీరు ప్రతి స్పాట్ నాతో ఎంజాయ్ చేయాలంటే మీరు స్టిక్ అయ్యి ఉండాలి వీడియోకి. ఎక్కడ స్కిప్ చేయకండి, నీట్గా ఎంజాయ్ చేద్దాం. నిన్నటి దాకా మనం ఏటెట్ చూసాం, బొరా కేవ్స్ చూసాం, ఇంకా కటిగా వాటర్ ఫాల్స్ చూసాం, ఇంకా ఇది జిప్ లైన్లో మనం అడ్వెంచర్ చేసాం. ఇంకా అలాగే ప్రతిదీ ఎంజాయ్ చేద్దాం. చూడండి, చాలా బాగుంది ఇక్కడ లొకేషన్స్. అరకు మస్ట్ అండ్ మంచి విజిటబుల్ ప్లేస్ అనమాట. చాలామంది పెద్ద పెద్ద వ్యాన్స్ బుక్ చేసి వచ్చారు. మేము కూడా ఒక 8 సీటర్ అనేది తీసుకున్నాం. ఇంకా ఈ మొత్తం మంచుకి వాటర్ అయిపోయింది. మంచు ఈ టైంలో ఇలా ఉందనుకో, ఇలా ఉంది. ఇంకా వింటర్ సీజన్లో, పీక్ వింటర్ సీజన్లో జనవరి ఆ టైంలో అయితే ఖచ్చితంగా మంచు అనేది పడుతుంటుంది అనుకుంటా. ఇవన్నీ చూస్తున్నారు కదా, మొత్తం ఐరన్ రాడ్స్, ఇవన్నీ వాటర్. పొగ కనిపిస్తుందో లేదో తెలియదు, మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఈ టెంట్ హౌసెస్ ఇలా ఉంది, కానీ లోపల పెద్దగా బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఫెసిలిటీ చాలా బాగుంది, చాలా పెద్దది. ఇండోర్ టెంట్ హౌస్ లో అయితే ఇలాగ ఉంది, చూసారు కదా. ఏంటంటే డబుల్ బెడ్రూమ్, డబుల్ కాట్ బెడ్ ఉంది. ఇంకా పడుకోవడానికి 2 ఫ్యామిలీలు పడుకోవడానికి బెడ్ ఉంది. ఇంకా బాత్రూమ్స్ అనేవి బాగున్నాయి, చూస్తున్నారు కదా, చాలా పెద్దవి. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంటుంది. చిన్న అత్త బ్యాగ్ సన్ రైజ్ స్పాట్కి అయితే రెడీ అయిపోయాం అందరం. వ్యాన్ కూడా రెడీ అయిపోయింది. ఇక స్టార్ట్ అయిపోయి అందరం, మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మా మమ్మీ, మా సిస్టర్స్, మా సిస్టర్ ఇన్ లా, ఇంకా మా బ్రదర్ ఇన్ లా, వీళ్ళందరూ రెడీ అయిపోయారు. చూడాలి, ఇంకా ఎంజాయ్ చేద్దాం గట్టిగా. అందరు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. మా ప్లేయర్స్ వేసి చిన్న చిన్న గోస్టులు లేక ఉన్నారు. నేను కూడా
అంత చలి, విపరీతమైన చలి. ప్రతిదీ వెట్ అయిపోయింది. ఈ మాయిశ్చర్కి, ఫాగ్కి కారులోకి వెళ్ళి అలా స్పాట్కి వెళ్ళిపోద్దాం. కార్లో వేడి మదగడ వ్యూ పాయింట్, సన్ రైజ్ పాయింట్. మదగడ సన్ రైజ్. అలాగనక మీ అన్న ఇప్పుడు స్వాతికి నీకు కాదంటే దగ్గరే కదా. అలాగా రే అలాగ ఇచ్చారు. ఇప్పుడు ఈ కొండ మొత్తం ఎక్కాలట పై వరకు. ఎంత డిస్టెన్స్ ఉంటుందో తెలియదు. ఆ పైకి వెళ్ళాక మీకు అంత సెటప్ చేసి మంచి సన్ రైజ్ వ్యూ పాయింట్లో మంచి ట్రైపాడ్ అన్నీ తెచ్చాను చూడండి. మీకోసం క్యారీ చేసుకొని మంచిగా మంచి క్లిప్స్ షూట్ చేసి పెడతాను. మ్యాక్సిమం నాకు అయ్యే వరకు ఎలాంటి క్లిప్స్ అయితే వస్తాయో చూసి పెడదాం. మొత్తం మంచి ఉంది చూస్తున్నారు కదా. కిరణ్ ఇది పట్టుకొని నాకు తీరా వెళ్తున్నా. బాగుంది. ఫ్లవర్స్ ఇవన్నీ న్యాచురల్గా భలే ఉన్నాయి. అంతా మా వాళ్ళు అంతా చూస్తున్నారు కదా మ్యాచ్. అందరు రెడీ అయిపోయారు. అందరు వెయిట్ చేస్తున్నారు మంచి వ్యూ కోసం. చూద్దాం. చెట్లు పుట్టలు హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్ అసలు. ఇది చెట్లు ఇవన్నీ చూడు అంతా. బాబు ఏం పేరు నీ పేరు? అబ్బాయి ఎంత బాగుంది చూడు వ్యూ ఇక్కడ నుంచి. హాయ్ హలో వెల్కమ్. హాయ్ అబ్బా ఇంకెంత పైకి అలా ఎక్కుతూ ఉండాలి. మొత్తం మళ్ళీ ఎక్కడప్పుడు అందరూ చూడండి. మౌంటైన్ క్లైంబింగ్ ఇస్ గుడ్ ఎక్సర్సైజ్. ఈ మొత్తం వ్యూ పాయింట్. జంపుడు జంపుడు జంపుడు. హాయ్ అండి గుడ్ మార్నింగ్. జగన్ బాబు జగన్ బాబు ఇచ్చిన పని అట. ఒడియాలు మాట్లాడే నన్ను ఇట్లా కాణ పచ్చి ಕಾಣ ಪತ್ತಿದೆ ಅವರೇ ಹೇಳ್ತಾನೆ ಟ್ರೈ ತೀರ ಇದು ನನ್ನ ಟಿಕೆಟ್ ಫೋಟೋ వ్యూ పాయింట్లో ఇన్ని ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తుంటున్నా.
ఇది సండే స్పాట్. ఇంకా డిఫరెంట్ టిఫిన్స్ ఇంకా అన్ని ఇక్కడే ఉన్నాయి హాస్పిటల్. ఇవన్నీ చూస్తున్నారు కదా టిఫిన్ చేసుకోవడానికి. అలా అక్కడ ట్రైబల్ డ్యాన్స్ కూడా జరుగుతుంది, చూద్దాం. ఎంత ట్రైబల్ లాగా చూడండి. ఫాగ్ ఇంకా ఫీల్స్ ఇంకా సన్లైట్ ఎంత బాగుంది చూడండి. అందరు ఇక్కడ కూర్చొని అయితే విజిట్ చేస్తున్నారు ఈ స్పాట్. మమ్మీ అయితే ట్రైబల్ అవుట్ఫిట్ ట్రై చేసింది, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగుంది కదా. 100 రూపీస్ ఉంటాయి. ఇది మేకప్ బాగా చేస్తారు. మమ్మీ ట్రైబల్ గెటప్ అయితే వేశారు, దానికి 100 రూపీస్ తీసుకున్నారు. చూసారు కదా, చాలా బాగుంది ఫన్నీగా. ఇవాళ ఇంకా డిఫరెంట్ డ్యాన్స్. ఇప్పుడు మమ్మీకి చూసి అక్క కూడా రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది ట్రైబల్ గెటప్. వాళ్ళైతే రెడీ చేస్తారు, చూస్తున్నారు. చాలా మంది అయితే బయట వాళ్ళు గెటప్లు అయితే వేసుకుంటున్నారు, ఇలాగా ట్రైబల్ గెటప్స్.
అక్క డాన్స్ చేద్దాం రా 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 పైకి ఎక్కుతాము, ఇది పైకి ఎక్కితే 20 రూపీస్
దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే కొండలు, ఈ హలో గైస్, కండిషన్ చూస్తున్నారు కదా, ఇది మన కండిషన్. ఇంకా మనం లీన్ బల్క్ డైట్ అనేది ఫాలో అవుతున్నాం, కానీ ప్రజెంట్ అయితే టూర్ పరంగా అయితే మనం డైట్ అయితే ఫాలో అవ్వడం జరగట్లేదు. కాకపోతే ప్రోటీన్ ఇంటేక్ అయితే కంప్లీట్ అవుతుంది, చికెన్ ఇవన్నీ ఫాలో అవుతున్నాం కదా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడే స్నానం కంప్లీట్ అయింది, అవుట్ఫిట్ వేసుకొని మీకు చూపిస్తాను. అది అయ్యాక మనం వేరే మంచి మంచి లొకేషన్స్కి వెళ్తాం. మనకి ఏంటంటే లక్కీగా ఒక న్యూస్ రిపోర్టర్ కనిపించారు. అతను ఏంటంటే అతని ఛానల్లో యూట్యూబర్గా నువ్వు ఏదైనా సంబంధించిన చెప్పమని చెప్పారు. అయితే నేను అరకుల్ని ఎలా ట్రావెల్ చేసిన, ఎంత ఎంజాయ్ చేసిన అనేది చెప్పడం జరిగింది. అది అతను రికార్డ్ చేశారు. మనం చాలా మందికి కనిపిస్తాం న్యూస్లోన. ఓకే, అది మంచి పాయింట్ అనుకుంటున్నాను. ఇంకా మిగతా లొకేషన్స్కి వెళ్తున్నాం కదా, అది ఇంకా చూసి మీకు చూపిస్తాను. ఎంజాయ్ చేయండి, ఎండ దాకా ఉండండి. ఓకే, అందరం మదగడ వాటర్ ఫాల్స్ వెళ్ళి వచ్చాక స్నానం చేసుకొని నీట్గా చేపర వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము కారులో. అప్పటికొచ్చేసి నా క్యామ్ మెమొరీ ఫుల్ అయిపోయింది. సో ఇదంతా ఫోన్ తోటి అయితే షూట్ చేశాను, మా మాయ ఫోన్తో. మంచిగా వచ్చింది క్లారిటీగా. కాకపోతే మీకు నెక్కడ్గా టిఫిన్ తిన్నాము అక్కడక్కడ, అవైతే షూట్ చేయడం జరగలేదు. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. నేనైతే వాటర్లో దిగలేదు, ఎందుకంటే కటిక వాటర్ ఫాల్ డే 1లో అయితే నేను షూట్ చేశాను కదా, అందులో అయితే నేను వాటర్లో దిగాను. చాలా చల్లగా ఉన్నాయి. ఆ డ్రెస్ మొత్తం తడిచిపోయి ఆ డే మొత్తం కొద్దిగా చిరాకుగా ఉన్నాను. సో దట్ నేను సెకండ్ డే చేపరాయి వాటర్ ఫాల్స్లో అయితే ఆ స్టంట్లో చేయలేదు, లేకపోతే వాటర్ ఫాల్ని బాగా ఎంజాయ్ చేసాను. మిస్ అయ్యాను, అది కూడా చేయాల్సింది. కాకపోతే మా మాయ వాళ్ళు దిగారు, వాళ్ళ కొడుకు అంటే మా కజిన్ వాళ్ళు ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ డే వాళ్ళకి కూడా ఫీవర్ వచ్చింది, కాకపోతే తగ్గించింది. ఎందుకంటే అంతసేపు అయితే ఆడుకున్నారు. చాలా ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అయితే అందులో చేపర వాటర్ ఫాల్స్లో ఉంది. కటిక వాటర్ ఫాల్స్ అయితే వాటర్ చాలా కూల్గా ఉన్నాయి. సో దట్ బాగా ఆడలేకున్నాం. దానికన్నా చేపరాయి వాటర్ ఫాల్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆడుకోవడానికి. చూస్తున్నారు కదా పిల్లలు ఎంత ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా, చాలా బాగుంది లొకేషన్ పరంగా అన్ని. మీరు ఖచ్చితంగా చేపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళండి అరకులో కటికా కన్నా. అది అయ్యాక వెంటనే టైం వేస్ట్ చేయకుండా చాక్లెట్ ఫ్యాక్టరీని అయితే విజిట్ చేసాం, చాలా బాగుంది. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ చూస్తున్నారు కదా, ఎన్నో ఉంటాయి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి, అన్నిటికీ చాలా బాగుంటుంది. ఉయ్యాల ఇంకా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ది చాక్లెట్ ఫ్యాక్టరీ చూస్తున్నారు కదా, చాక్లెట్ బార్, చాక్లెట్ ఫ్యాక్టరీ, పీంట్ చాక్లెట్స్. చాక్లెట్స్ సెల్ చేస్తున్నారు, ఇది మెయిన్. అక్కడే చాక్లెట్ తయారు చేయడం జరుగుతుంది, అక్కడే మళ్ళీ సెల్ చేస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. ఒక టికెట్కి ఒక చాక్లెట్ అయితే ఇచ్చారు, మేము ఎంజాయ్ చేసాము.
అక్కడైతే సీనరీ అయితే అద్భుతంగా ఉంది. వెంటనే పిక్స్ అయితే తీసుకున్నాం, ఫ్యామిలీ పిక్స్. అక్కడ ఏవి చూసినా చాక్లెట్ తో తయారు చేసినట్టే చాక్లెట్ కలర్లు అయితే ఉన్నాయి. చాలా బాగుంది. అక్కడ చూడడానికి అయితే చాలా ఎంజాయ్ చేసాం. చాలా 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 బాగుంది. అరకులో ఇదొకటి చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్. బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో. పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యామిలీ పిక్స్ అలాంటివన్నీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మా అక్క డ్యాన్స్ కూడా చేసింది. నేను అక్కడ రీల్ ఏం చేయలేదు, చేద్దాం అనుకున్నా, కాకపోతే చేయలేదు. ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఇలా ఉంటుంది చూడండి, చాలా బాగుంది కదా. చాక్లెట్ ఫ్యాక్టరీ అయ్యాక వెంటనే ఫ్లవర్ గార్డెన్ వచ్చేసాం. చాలా బాగుంటుంది ఫ్లవర్ గార్డెన్. దానికి కూడా టికెట్ తీసుకొని లైన్లో ఉండి టికెట్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. లోపలికి వెళ్ళాక మంచిగా ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాం. అప్పటికి నా కెమెరా మెమొరీ అనేది ఫుల్ అయిపోయింది. ఇంకా చాలా వీడియో అనేది వచ్చేది, కాకపోతే మీరు అది మిస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా మంచిగా తీసేవాడిని, కాకపోతే కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే పెడుతున్నాను చూడండి. అలా అయితే ఉంటుంది. ఎన్వైర్న్మెంట్ చాలా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతోటే రండి, ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఫ్రెండ్స్తో కానీ. ఇది అయ్యాక వెంటనే డిన్నర్ చేసేసాము. అన్నపూర్ణ రెస్టారెంట్ చాలా బాగుంది. మీరు ఈసారి అరకు వెళ్ళేటప్పుడు అన్నపూర్ణ రెస్టారెంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. అది అయ్యాక నైట్ అయిపోయింది. వెంటనే అరకు ట్రిప్ అనేది కంప్లీట్ అయింది. అంతదాకా వ్యూ పాయింట్ చూసి అలాగా కార్లో వచ్చేసాం. నైట్ వ్యూతో చాలా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అక్కడ గార్డెన్ లొకేషన్కి ఆగలేక మంచి రీల్ అయితే బాలయ్య రీల్ అయితే షూట్ చేసాం. ఇక్కడితోటి డే 2 అరకు ట్రిప్ అనేది ఖతం అయిపోయింది. కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి. నైట్ వ్యూలో వ్యూ పాయింట్ది చాలా చీకటికి వచ్చే ఫొటోస్ కానీ ఎంజాయ్ చేస్తారు. ఇంతటితోటి అరకు ట్రిప్ కథ. మీరు డే 1 చూడకపోతే చూడండి, డే 2 అయ్యాక చాలా బాగుంటుంది. డే 2 కన్నా డే 1 అనేది చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. నేను అనేది అడ్వెంచర్ కూడా చేశాను, జిప్ లైన్. ఇంకెంతదాకా నేను ఎడిటింగ్కి ఇంకా వీడియోగ్రఫీకి చాలా కష్టపడ్డాను. మీరు దాన్ని ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్తో అయితే తీరుస్తారనుకుంటున్నాను. ఇంతటితోటి బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతదాకా బాయ్.